సున్నీ మరియు షియా ఇస్లాం మధ్య 8 తేడాలు. ఇస్లాం 2 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. సున్నీ మరియు షియా రెండు ప్రధాన నమ్మకాలు మరియు ఆచారాలను పంచుకుంటాయి. అయినప్పటికీ వారి విభజన మధ్య ప్రాంతంలో విభేదాలకు ఆద్యం పోస్తుంది. సున్నీలు మరియు షియాలను వేరుచేసే ప్రధాన అంశాలిక్కడున్నాయి. 1. మొహమ్మద్ తర్వాత ఎవరుండాలనే దానిపై వారు విభేదిస్తున్నారు. సున్నీలు అబూబకర్ మొదటి ఖలీఫాగా సరిగ్గా ఎంపిక చేయబడ్డారని నమ్ముతారు. అబూబకర్ ముహమ్మద్ యొక్క మామ మరియు సన్నిహిత స్నేహితుడు. సున్నీలు అతని ఎంపికను చట్టబద్ధంగా చూస్తారు. అలీ నేరుగా ముహమ్మద్ తర్వాత వచ్చి ఉండాలని షియాలు నమ్ముతారు. అలీ ముహమ్మద్ బంధువు మరియు అల్లుడు. షియాలు అలీని ముస్లింల నిజమైన నాయకుడుగా చూస్తారు. వారసుడిపై ఈ విభేదాలు ప్రారంభ సున్నీ షియా విభజనకు దారితీశాయి. 2. వారు తమదైన రీతిలో ప్రార్థిస్తారు. ప్రార్థన సమయంలో సున్నీలు తమ చేతులను ముడుచుకుంటారు. షియాలు తమ చేతులను పక్కపక్కనే విప్పి ఉంచుతారు. సున్నీలు ప్రతిరోజు 5 ప్రార్థనలు చేస్తారు. 5 ప్రార్థన సమయాలు తెల్లవారుజాము, మధ్యాహ్నం, సూర్యాస్తమయం మరియు రాత్రి. ప్రతి ప్రార్థనలో నమస్కరించడం వంటి శారీరక కదలికలుంటాయి. షియాలు కొన్ని ప్రార్థనలను కలిపి రోజుకు 3 మాత్రమే చేస్తారు. వారు తరచుగా తెల్లవారుజాము మరియు సూర్యోదయ ప్రార్థనలను కలుపుతారు. వారు సూర్యాస్తమయం మరియు రాత్రి ప్రార్థనలను కూడా కలుపుతారు. కానీ షియా మధ్యాహ్న ప్రార్థన ఎల్లప్పుడూ విడివిడిగా నిర్వహిస్తారు. 3. షియా ఇస్లాం నికాహ్ ముతాహ్ లేదా తాత్కాలిక వివాహాన్ని అనుమతిస్తుంది. ఇది ఒక జంట నిర్ణీత కాలానికి వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది. వివాహానికి ముందే నిర్ణయించిన ముగింపు తేదీ ఉంటుంది. చాలా సున్నీ పాఠశాలలు ఈ ఆచారాన్ని నిషేధిస్తాయి. వారు దీనిని అనైతికంగా మరియు దోపిడీగా చూస్తారు. కానీ షియాలు తాత్కాలిక వివాహం అనుమతించబడిందని నమ్ముతారు. వారి ఇమాంలు ముతాహ్ వివాహాన్ని ఆమోదించారు. ఇది షియాల ప్రకారం శారీరక అవసరాలను తీరుస్తుంది. 4. వారికి మతపరమైన చట్టం యొక్క విభిన్న వనరులు ఉన్నాయి. సున్నీలు ఇస్లామిక్ న్యాయశాస్త్రంలోని 4 పాఠశాలలను అనుసరిస్తారు. ఇవి హనాఫీ, మాలికీ, షాఫీ మరియు హన్బాలీ. ప్రతి ఒక్కటి ఖురాన్ మరియు హదీసులను దాని సొంత మార్గంలో వివరిస్తాయి. సున్నీలు ఈ 4 పాఠశాలలలో ఏ దానినైనా అనుసరించడానికి ఎంచుకోవచ్చు. షియాలు వారి ఇమాంల నుండి చట్టపరమైన సూత్రాలను అనుసరిస్తారు. ఇవి 4 సున్నీ న్యాయ పాఠశాలలను అధిగమిస్తాయి. 5. వారు ఇమాంలను భిన్నంగా చూస్తారు. షియాలు ఇమాంలు దైవికంగా ఎన్నుకున్న నాయకులని నమ్ముతారు. ఇమాంలకు ఆధ్యాత్మిక మరియు రాజకీయ అధికారం ఉంది. షియాలు ఇమాంల బోధనలను అనుసరిస్తారు. సున్నీలు ఏ ఇమామేట్ వ్యవస్థకు ప్రాముఖ్యత ఇవ్వరు. వారు వేరువేరు న్యాయ మరియు వేదాంత పాఠశాలలను అనుసరిస్తారు. వీటిని పండితులు స్థాపించారు. సాధారణ ప్రజలు ఇస్లామిక్ చట్టాన్ని అర్థం చేసుకోగలరని సున్నీలు నమ్ముతారు. 6. షియాలకు వారి స్వంత తీర్థయాత్ర స్థలం ఉంది. మక్కా మరియు మదీనాతో పాటు షియాలు కర్బలాను గౌరవిస్తారు. కర్బలాలో ఇమాం హుసేన్ మందిరముంది. ఇమాం హుసేన్ కర్బలా యుద్ధంలో అమరవీరుడయ్యాడు. అతని మరణాన్ని షియాలు ముహర్రం సందర్భంగా స్మరిస్తారు. సున్నీలు కర్బలా నగరానికి ప్రాముఖ్యత ఇవ్వరు.